తాగినప్పుడు మైనర్ కాదు, తాగి కార్ డ్రైవ్ చేసినప్పుడు మైనర్ కాదు, ఇద్దరిని నిర్దాక్షిణంగా చంపినప్పుడు కూడా మైనర్ కాదు. మరి శిక్ష వేయాల్సి వచ్చినప్పుడే మైనర్ ఎలా అయిపోయాడు? ఈ ఇన్సిడెంట్ లో తప్పెవరిది? అన్రిజిస్టర్డ్ వెహికల్ ని కస్టమర్ కి ఇచ్చిన షోరూమ్ దా, లేదంటే ప్రతి లాకి లూప్ హోల్స్ పెట్టిన లా మేకర్స్ దా? లైసెన్స్ కూడా లేని ఒక అండర్ ఏజ్ అబ్బాయికి కార్ ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ తప్ప, ఒక మైనర్ కి పీకల దాకా ఆల్కహాల్ సర్వ్ చేసిన పబ్ తప్ప, తెలివి లేకుండా 160 km/h డ్రైవ్ చేసిన ఆ అబ్బాయిదా? ఇద్దరిని చంపాక ఏసీ చైర్ లో కూర్చోబెట్టి పిజ్జాలు బిర్యానీలు పెట్టిన పోలీసులదా? బ్లడ్ శాంపిల్స్ మార్చిన మెడికల్ స్టాఫ్ దా, లేదంటే 300 words ఎస్ఐ రాయమని బెయిల్ ఇచ్చిన కోర్ట్ తప్ప? అది 18th May 2024. ఫేమస్ బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ 17 years కొడుకు వేదాంత్ అగర్వాల్ తన ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిన కారణంగా పార్టీ చేసుకోవాలనుకున్నాడు. అలా అనుకోగానే వాళ్ళ తాత తన అమెరికన్ ఎక్స్ప్రెస్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చి నచ్చినంత పార్టీ చేసుకోమన్నాడు. సో తన ఫ్రెండ్స్ తో కలిసి పూణేలో ఉన్న కోరిగోన్ పార్క్ లో కోజీ అనే పబ్ కి వెళ్ళాడు. అప్పుడు టైం 10 PM అయింది. అక్కడ ఫుడ్ తో పాటు డ్రింక్స్ కూడా ఆర్డర్ చేశారు. మహారాష్ట్రలోని లీగల్ డ్రింకింగ్ ఏజ్ 25 years. కానీ ఆ అబ్బాయికి అండ్ అతని ఫ్రెండ్స్ కి ఏజ్ 17 అయినా కూడా ఆ పబ్ వాళ్ళు డ్రింక్స్ సర్వ్ చేశారు. 90 minutes లో, అంటే గంటన్నరలో 48,000 బిల్ చేశారు. అక్కడ నుండి బ్లేక్ అనే ఇంకో పబ్ కి వెళ్లారు. ఈ బ్లేక్ అనే పబ్ చాలా ఎక్స్క్లూజివ్ పబ్ అండ్ ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే అలౌ ఉంటది. కానీ 18 years కూడా నిండని వీళ్ళని అలౌ చేశారు. చేయడమే కాకుండా రాత్రి 2 వరకు డ్రింక్స్ సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ డ్రింక్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ కాదు, ఆల్కహాల్. అక్కడ అయిన బిల్ 21,000, అంటే టోటల్ 69,000 వర్త్ ఆల్కహాల్ ని ఆ రోజు నైటే వాళ్ళు తాగారు. దీని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యారు. అండ్ అంత తాగి ఉన్నా కానీ వేదాంత్ తన కార్ ని డ్రైవ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. తన అన్రిజిస్టర్డ్ అండ్ నెంబర్ ప్లేట్ కూడా లేనటువంటి పోర్షే కార్ ని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. కరెక్ట్ గా ఆ టైంకే పూణేలోని కళ్యాణి నగర్ లో 24-year-old అనీష్ అవాదియా అండ్ అశ్విని కోస్తా అనే ఇద్దరు ఫ్రెండ్స్ తమ డిన్నర్ ని కంప్లీట్ చేసుకొని అనీష్ స్కూటీ మీద ఇంటికి స్టార్ట్ అయ్యారు. అదే టైంకి పోర్షే కార్ లో ఈ వేదాంత్ 150 to 200 km/h స్పీడ్ లో కళ్యాణి నగర్ లోకి ఎంటర్ అయ్యి వీలు వెళ్తున్న స్కూటీని వెనక నుండి ఢీకొట్టాడు. దాంతో అనీష్ అండ్ అశ్విని 20 feet ఎత్తుకు లేచి పడ్డారు. కార్ లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల వేదాంత్ తప్పించుకోలేకపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనీష్ అండ్ అశ్విని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ట్రై చేశారు. కానీ ఇంకేముంది, అప్పటికే వారు చనిపోయారు. కాదు, చంపేశారు. అప్పుడే జనాలు ఈ వేదాంత్ అండ్ అతని ఫ్రెండ్స్ ని కొట్టడం స్టార్ట్ చేశారు. కానీ బాగా తాగి ఉండడంతో అసలు కొట్టే దెబ్బలు కూడా వాళ్ళకి తెలియలేదు. ఈ ఇన్సిడెంట్ అయ్యాక పోలీస్ అక్కడికి వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. 19th May నైట్ 2:30 AM కి ఆర్వాడా పోలీస్ స్టేషన్ బయట ఇద్దరు క్రైమ్ రిపోర్టర్స్ కి 3 cars కనిపించాయి. ఆ యాక్సిడెంట్ అయిన పోర్షే కార్ తో పాటు 2 మెర్సిడీస్ కార్స్ ఉన్నాయి. అందులో ఒక కార్ నుండి సఫారీ సూట్ వేసుకొని ఒక అతను దిగాడని, తన చేతిలో 8 to 9 పిజ్జా బాక్సెస్ ఉన్నాయని, అతను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఏసీలో ఏసీపీ కుర్చీలో కూర్చున్న వేదాంత్ కి పిజ్జా ఇచ్చాడని ఆ రిపోర్టర్స్ చెప్పారు. ఏసీపీ కుర్చీలో వీడెందుకు కూర్చున్నాడని అనుకుంటున్నారా? ఏసీపీ లేనప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇంకొంతమంది ఆఫీసర్స్ వీడికి ఇచ్చిన వివిఐపి ట్రీట్మెంట్ అది. ఏసీపీ వచ్చాక ఆ అబ్బాయి అలా కూర్చోవడం చూసి షాక్ అయ్యి కొంతమంది అఫీషియల్స్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఈ విషయాన్నంతా మరాఠీ ఛానల్ కి పనిచేసే ఇంకొక రిపోర్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు. డబ్బుంటే ఇద్దరు మనుషుల్ని అన్యాయంగా చంపేసినా గానీ వాళ్ళని ఎవరేం చేయలేరా? పోలీస్ ఉన్నది పబ్లిక్ సేఫ్టీ కోసం, కానీ డూ దే రియల్లీ కేర్ అబౌట్ అవర్ సేఫ్టీ? తాగిన మత్తులో ఇద్దరిని చంపేసిన వాడిని తీసుకొచ్చి ఏసీలో, అది కూడా ఏసీపీ చైర్ లో కూర్చోబెట్టి పిజ్జాలు బర్గర్లు తినిపిస్తున్నారు. ఇదే యాక్సిడెంట్ ఒక కామన్ మ్యాన్ ఆర్ లారీ డ్రైవర్ చేసుంటే ఏం చేసేవారు? విక్టిమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే తినడానికి పిజ్జా కాదు కదా, కూర్చోడానికి చైర్ కూడా వేయలేదు. తిరిగి పోలీస్ ఆ కల్ప్రేట్ ని డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు. కార్ తను డ్రైవ్ చేయలేదని ఇంకేవేవో కారణాలు చెప్పి ఆ కల్ప్రేట్ ని సేవ్ చేయడానికి మాక్సిమం ట్రై చేశారంట. మీకు ఇంకో విషయం తెలుసా? విక్టిమ్ ఫ్యామిలీ బాధతో ఉంటే తిరిగి అనీష్ అండ్ అశ్విని బ్లేమ్ చేసి అసలు వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు వాళ్ళు ఆ టైంలో కలిసి ఉన్నారని అడిగారు. ఇలా అని అనీష్ వాళ్ళ అంకుల్ మీడియాతో చెప్పారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే సునీల్ టింగ్రే యాక్సిడెంట్ అయిన 1 hour తర్వాత, అంటే అరౌండ్ 3:30 AM కి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. పోలీస్ కి ఎమ్మెల్యేకి మధ్యలో ఏం డిస్కషన్ అయిందో తెలియదు, కానీ బయటకు వచ్చి ఎమ్మెల్యే ఏమన్నాడంటే, నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ని, అందుకే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్ గా అసలు ఏమైందో తెలుసుకుందామని వచ్చాను అని. లాస్ట్ లో ఇంకో మాట కూడా అన్నారు. కల్ప్రిట్ ఫ్యామిలీ అతనికి గత 30 years గా తెలుసని, వాళ్ళు నాకు కాల్ చేసి హెల్ప్ అడిగారు, అందుకే నేను పోలీస్ స్టేషన్ కి వచ్చానని మీడియాతో చెప్పారు. కానీ అప్పుడే ఇతనికి ఈ విషయం ఎంత పెద్ద
పెద్దదో అని తెలిసింది. సో దెన్ హీ డిసైడెడ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ ఇన్వెస్టిగేషన్. 19th May మధ్యాహ్నం వేదాంత్ అగర్వాల్ ని ఎర్వాడ పూణే జువెనియల్ జస్టిస్ బోర్డ్ ముందుకి తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చే ముందు ఫాలో అవ్వాల్సిన ప్రోటోకాల్స్ ఏవి పోలీసులు ఫాలో అవ్వలేదు. యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ అక్యూజ్డ్ కి 2 టెస్ట్ చేయాలి. 1 బ్లడ్ టెస్ట్, 2 పర్సనల్ అపిరియన్స్ టెస్ట్. అంటే తను తాగి ఉన్నాడా లేదా, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నడుస్తున్నాడు అని అబ్జర్వ్ చేయడం. వెంటనే చేయాల్సిన బ్లడ్ టెస్ట్ ని 19th May 11 AM కి చేశారు. అంటే యాక్సిడెంట్ అయిన 8 hours తర్వాత. అలా బ్లడ్ టెస్ట్ కోసం తీసిన బ్లడ్ ని ససూన్ హాస్పిటల్ కి పంపించారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బ్లడ్ శాంపిల్ ని మార్చేశారు. అలా మార్చింది ఎవరో కాదు, ఆ హాస్పిటల్ యొక్క చీఫ్ మెడికల్ హెడ్. వేదాంత్ అగర్వాల్ బ్లడ్ ప్లేస్ లో తన మదర్ బ్లడ్ పెట్టారని పోలీస్ కమిషనర్ చెప్పారు. సో ఆబ్వియస్లీ బ్లడ్ టెస్ట్ లో ఆల్కహాల్ తీసుకున్నట్టు రాదు. యాక్సిడెంట్ అయిన కేవలం 15 hours లో కోర్టు కొన్ని కండిషన్స్ తో పాటు వీడికి బెయిల్ ఇచ్చింది. అవేంటంటే నెంబర్ 1, ఆల్కహాల్ డి అడిక్షన్ కౌన్సిలింగ్ తీసుకోవాలి అండ్ సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద 300 words ఎస్సే రాయాలి. నెంబర్ 3, ట్రాఫిక్ పోలీస్ కి వాలంటీర్ గా కొన్ని డేస్ వర్క్ చేయాలి. ఈ తీర్పుతో పబ్లిక్ చాలా ఫైర్ అయ్యారు. ప్రొటెస్ట్ చేయడం, క్యాండిల్ లైట్ ర్యాలీస్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇదొక నేషనల్ వైడ్ న్యూస్ అయింది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం తన వెహికల్ ని ఒక అండర్ ఏజ్డ్ బాయ్ కి ఇచ్చినందుకు విశాల్ అగర్వాల్ మీద, అంటే వేదాంత్ నాన్న మీద May 20th పోలీస్ సెకండ్ FIR ని ఫైల్ చేశారు. ఇలా అయిన రోజే విశాల్ అగర్వాల్ పరారైపోయాడు. సినిమా రేంజ్ లో చాలా ట్రిక్స్ వాడి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ పోలీస్ కి ఔరంగాబాద్ లో విశాల్ దొరికిపోయాడు. తనని అరెస్ట్ చేసి పూణేకి తీసుకొచ్చారు. ఆన్ ద సేమ్ డే ప్రొటెస్ట్ బాగా ఎక్కువ అవడంతో పోలీస్ వాళ్ళు వేదాంత్ చేసిన ఇంత పెద్ద క్రైమ్ కి ఒక అండర్ ఏజ్డ్ లా కాకుండా ఒక అడల్ట్ కి వేసినట్టు శిక్ష వేయాలని కోర్టుని కోరారు. ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి 90% ఆఫ్ ద పీపుల్ ట్రై చేస్తున్నారు. జ్యుడిషియల్ సిస్టమ్, పోలీస్, మెడికల్ సిస్టమ్ అంతా అక్యూజ్డ్ కోసం పనిచేస్తున్నారు. ఆ యాక్సిడెంట్ అయిన రోజు వేదాంత్ డ్రైవ్ చేయలేదని వాళ్ళ డ్రైవర్ చేశాడని కూడా అన్నారు. డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తే అలా చెప్పమని వేదాంత్ గ్రాండ్ ఫాదర్ బ్లాక్ మెయిల్ చేశారు అని డ్రైవర్ చెప్పారు. దీనితో ఆ గ్రాండ్ ఫాదర్ ని కూడా అరెస్ట్ చేశారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇంకా ఎన్ని బయటపడతాయో. ఇదే ఇన్సిడెంట్ మన ఫ్యామిలీలో ఎవరికైనా అయితే మనం వీళ్ళతో పోరాడగలమా? విక్టిమ్ అవ్వడం అనేది మన ఫాల్ట్ కాదు, కానీ అక్యూజ్డ్ అవ్వడం మాత్రం మన ఫాల్టే. ఈ వీడియో వల్ల కొంతమందికైనా అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నా. హెల్మెట్స్ అండ్ సీట్ బెల్ట్స్ ఒక ఆబ్లిగేషన్ లా కాకుండా అది మన రెస్పాన్సిబిలిటీ లా ఫీల్ అవుదాం. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి అనీష్ అండ్ అశ్విని ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చూద్దాం. ఈ వీడియో వల్ల మీకు ఏదో ఒక కొత్త విషయం తెలిసిందని అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.